మహాశివరాత్రి శివపర్వాల్లోకెల్లా అత్యంత ఉత్కృష్టమైనది. శివపర్వ విధానములు అంటూ అనేకములు మన శాస్త్రంలో చెప్తున్నాయి. శివానుగ్రహం కావాలనుకునే శివభక్తులందరూ కూడా శివపర్వములు పాటించాలి. శివపర్వాలు అన్నప్పుడు ప్రదోషం ఒకటి, మాస శివరాత్రి, అష్టమి ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. అంటే బహుళ అష్టమి ఒకటి, ప్రదోష కాలములు యందు చేసే అర్చనలు, విశేషించి మాస శివరాత్రులు. మాస శివరాత్రులు అంటే ప్రతి మాసంలో కూడాను బహుళపక్ష చతుర్దశి రాత్రి ఉన్నప్పుడు దాన్ని మాస శివరాత్రి అంటుంటారు. అయితే మాస శివరాత్రి అన్నప్పుడు ప్రతి మాసంలోనూ ఇది అత్యంత ముఖ్యమైనప్పటికీ కూడా మొత్తం ఉన్న మాస శివరాత్రులన్నింటిలోనూ మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు. సంవత్సర కాలంలో నిత్యార్చన చేసుకున్నప్పటికీ ఈరోజు చేసే అర్చన అన్ని అర్చనలకు పూర్ణత్వాన్ని ఇస్తున్నది. అదేవిధంగా వివిధ వ్యాసంగాల్లో వ్యవహార జీవితాల్లో మొత్తం సంవత్సర కాలంలో సంపూర్ణంగా పూజ చేసుకోలేని వారు ఈ ఒక్కరోజు పరిపూర్ణంగా శివారాధన చేసినప్పటికీ కూడా సంవత్సర కాల ఆరాధన ఫలం లభిస్తుంది అని అనేక రకాలైన శాస్త్రాలు చెప్తున్నాయి. జ్యోతిష పరంగా అంతరిక్షంలో వచ్చేటువంటి మార్పులకి భూమి యందు ఉన్నటువంటి మానవుల యొక్క బుద్ధి మొదలైన వాటికి ఒకానొక సంబంధం ఉన్నది. దీని గ్రహ ప్రభావాలు, జ్యోతిర్మండల ప్రభావాలు అంటూ ఉంటారు. మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి ఈ పర్వకాలంలో భూమికి లభించేటువంటి శక్తి విశేషాల గురించి అనేకములైన పరిశోధనల ద్వారా కూడా ఒక ప్రత్యేక శక్తి భూమికి లభిస్తుందని, ఆ సమయంలో ఎవరైతే సాధన చేస్తారో వారు దాన్ని పొందగలరు అని అనేక రకాల అంశాలతో రుజువు చేస్తూ ఉన్నారు కూడా. ఈ రోజున విధానం ఏంటి అంటే, ప్రభాత కాలంలో నిద్రలేచి ముందు శయనం మీద ఉండగానే, అంటే దిగకుండానే, మంచం నుంచి దిగకుండానే ఒక్కసారి ఈశ్వర స్మరణ చేసి, ఈరోజు మహాశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పించుకున్నాను పరమేశ్వర, నీ అనుగ్రహం చేత ఇది నిర్విఘ్నంగా జరగాలి అని ఆయన ప్రార్థించి, అటు తర్వాత లేచి కాలకృత్యాలు తీర్చుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేచింది మొదలు శివస్మరణతో గడవాలి. ఇది చేసే విధానములు అనేక ఉన్నాయి. ఒకటే విధానం అని కాదు, వారి వారి శక్తి అనుసారం కాలాన్ని అనుసరించి వివిధ విధాలుగా ఆరాధన చేసుకోవచ్చు. మంత్రములు మొదలైన తెలిసిన వారు ఒక పద్ధతిలో ఆరాధిస్తే, అవేవి తెలియని వారు భగవన్ నామాలతోనే ఆరాధించవచ్చు. ఆరాధించిన దాని శ్రద్ధను అనుసరించి భగవానుడు అనుగ్రహాన్ని ఇస్తాడు, కానీ పద్ధతిని అనుసరించి అని చెప్పడానికి లేదు. కనుక ఏ పద్ధతినైనా శ్రద్ధతో భక్తితో చేసినట్లయితే శివరాత్రిలో కాసింత శివానుష్ఠానం మహాఫలాన్ని ఇస్తుంది.